నమస్కారం. ధాత్రి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కొన్ని నోములు, కొన్ని వ్రతాలు వాటి గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని చాలామంది స్త్రీలకి ఈ నోములు, వ్రతాలు చేసుకునే ఆచారం ఉంది. అయితే ఎవరెవరి కుటుంబాల్లో ఈ ఆనవాయితీ ఉందో ఆ ఇళ్ళ వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. దక్షిణాది వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, ఉత్తరాది వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చేసుకుంటారు. అయితే మన ఆంధ్రదేశంలోని ఈ నోములు, వ్రతాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. శ్రావణ మాసంలో చూడండి ఎంత హడావిడిగా ఉంటాయో మన ప్రాంతాలు. సో ఈ స్త్రీలందరూ కొంచెం మంగళగౌరి నోమనో, వరలక్ష్మి వ్రతమనో, అట్ల తద్దనో ఏవో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. కొన్ని వ్రతాలు మాత్రం వంశాచారంగా ఉంటాయి. అంటే ఎవరి వంశంలో ఆ వ్రతం ఉందో వారే చేసుకుంటారు. అవి అందరూ చేసుకోరు. అలా చేసే వ్రతాల్లోని కామేశ్వరి వ్రతం ఒకటి, నాకు తెలిసి అనంత పద్మనాభస్వామి వ్రతం ఒకటి. అయితే ఇవాళ మనం ఈ కామేశ్వరి వ్రతం గురించి తెలుసుకుందాం. ఎవరిళ్లల్లో అయితే కామేశ్వరి దేవి ఇలవేల్పుగా ఉందో వారు మాత్రమే ఈ కామేశ్వరి వ్రతాన్ని చేసుకుంటారు. కామేశ్వరి అంటేనే కోరికలు తీర్చేది. అంటే ఏ కోరికలైనా అమ్మవారు తీరుస్తారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే లక్ష్మీ సరస్వతులను ఆరాధించి కల్పం తయారు చేసి పార్వతీదేవికి ఉపదేశించారని చెప్తారన్నమాట. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇళ్లలో కామేశ్వరీదేవి ఇలవేల్పుగా ఉంటుంది. అది ఎప్పుడు చేస్తారంటే ఏ శుభకార్యం జరిగినా కూడా దాని తర్వాత వాళ్ళు ఈ కామేశ్వరి వ్రతాన్ని చేసుకుంటారు. అంటే మగపిల్లాడి వివాహం కానీ, ఉపనయనం కానీ, లేదా గృహప్రవేశాలు ఏవి చేసుకున్నా ఈ వ్రతం చేస్తారు. మా ఇంట్లోని మా పుట్టింటి వాళ్ళకి ఈ వ్రతం ఉంది. అంటే మా పుట్టింటి వాళ్ళ ఇలవేల్పు కామేశ్వరీదేవి అన్నమాట. అందుకే మా అమ్మగారు ఏ శుభకార్యం జరిగినా ఈ వ్రతం చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ మా అన్నదమ్ముల ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా ఈ వ్రతం చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతం దంపతులు మాత్రం చేసుకోవాలి, స్త్రీలు ఒక్కరు చేసుకునే వ్రతం కాదు. దీని పద్ధతి ఏమిటంటే ఎవరైతే ఈ వ్రతం చేయదలుచుకున్నారో వారు ఆ వ్రతం చేసే రోజు వాళ్ళ ఇంట్లో ఒక మంటపాన్ని అమర్చి దాని మీద ఒక ప్రతిమ కానీ లేదా కామేశ్వరీదేవి పటం కానీ పెట్టి అక్కడ ఒక కలశ నుంచి ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ ఏర్పాట్లు చేసుకునే ముందు 9 కానీ 7 కానీ లేదా కనీసం 5 ముత్తైదువులని పిలుస్తారు. పూర్వం ఈ ముత్తైదువులని వారింటికే తీసుకొచ్చి అభ్యంగ స్నానం చేయించి మడిబట్టలు అవి ఇచ్చి కూర్చోబెట్టేవారు. కానీ ఇప్పుడు అదంత సాధ్యతరం కాదు. కాబట్టి వారిళ్ళకి ముందు రోజు వెళ్ళి పసుపు, సున్నిపిండి, కుంకుడికాయలు, షాంపూ అవి 9 ఇళ్లలోని ఇచ్చి వస్తారు. వాళ్ళని తలంటి పూసుకొని పట్టు చీర కట్టుకొని రమ్మంటారు. అలా వచ్చిన వారిని వాళ్ళతో పాటు ఒక బ్రాహ్మణి పిలుస్తారు. అతన్ని పోతరాజు అంటారు. అంటే ఈ 9 మంది ముద్దైదులని అక్కలు అంటారు. అక్కలకి తమ్ముడు అనమాట పోతరాజు అంటే. వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి పసుపు, కుంకుమ, గంధము, పుష్పము ఇచ్చి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెడతారు. పెట్టిన తర్వాత ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నాక పూజ ఆరంభిస్తారు. ఈ పూజలోని ముఖ్యమైనది కామేశ్వరీదేవిని ఆహ్వానించడం. ఆవిడ్ని ఆహ్వానించి ఆవిడకి షోడశోపచార పూజలు చేసి గౌరీ అష్టోత్తరం చేస్తారు. గౌరీ అన్న, లలితన్న, కామేశ్వరన్న అన్నీ ఎవరే కదండి. అందుకని ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు లలిత అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము చేస్తారు. చేసిన తర్వాత ఇందులో ముఖ్యమైన నైవేద్యం ఏమిటంటే చలివిడి, పానకం, వడపప్పు. వీటిని 9 పళ్ళాలలో కూడా అమరుస్తారు. అమర్చి ఈ పళ్ళాలన్నీ ముత్తైదుల ముందు ఉంచుతారు. దాని తర్వాత నైవేద్యం అమ్మవారికి పెడతారు. పెట్టిన తర్వాత ఈ 9 మందికి కూడాను నివేదన చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు లేచి ఈ చలివిడి, వడపప్పు, పానకం వాయినంగా ఇస్తారు. ముత్తైదులకి దంపతులు ఇద్దరూ కలిసి ఇస్తారు. అది ఇచ్చినప్పుడు తాంబూలం కూడా ఇస్తారు. ఆ తాంబూలంలో పసుపు, కుంకుమ, గాజులు,
కాటుక, నల్లపూసలు, అద్దము, దువ్వెన మొదలైనవన్నీ పెడతారు. ఎవరి వీలుని బట్టి వారు చీర కానీ రవికల గుడ్డలు కానీ పెడతారు. దీని తర్వాత మళ్ళా వాళ్ళు కూర్చొని ఒక మంటపం ముందు ఒక వెండి పళ్ళెంలో ఆవు పాలు పోస్తారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ కామేశ్వర వ్రతం అంతటికీ చాలా ముఖ్యమైన ఘట్టం ఇదనమాట. ఆవు పాలు పోసి అందులో ఒక బంగారు గొలుసు వేసి దంపతులు తిప్పుతూ ఉంటారు. అప్పుడు ఒక పాట పాడతారు. అదే కొలను పాట అంటారు. అంటే కామేశ్వరి పాట అన్నమాట. ఈ పాటలో అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, అక్కలు ఎలా వచ్చారు, వాళ్ళ కొనలు ఎలా ఆడుకున్నారు, అదంతా వర్ణన ఉంటుంది. దాన్నే వర్ణిస్తూ ప్రతి చరణం అప్పుడును మనమాడు పాలకొలను అంటారు. అంటే ఆ పాలకొలలో ఆడుతున్నారు, అక్కల్లారా రండి ఆడండి అని మనమాడు పాలకొలను అని గొలుసు తిప్పుతూ అంటారు. ఈ పాట అంతా అయిన తర్వాత ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళని, బంధువులని, మిత్రుల్ని పిలుస్తారనమాట. మా ఇంటికి కామేశ్వరం వచ్చారు, రండి, ఇగో అక్కలు వచ్చారు, అక్కలందరూ చక్కగా ఈ కొలంలో ఆడుకుంటున్నారు, మీరు కూడా రండి, చూడండి, రండి, ఇది మనమాడు పాల కొలను అని పిలుస్తారు. అదంతా పిలిచి అయిన తర్వాత ఆఖరికి ఈ పాటలోని ఈ కొలను కొలిచేటి కాపు ఎవరమ్మా అని వస్తుంది. అప్పుడు ఏ దంపతులైతే ఈ వ్రతాన్ని చేసుకున్నారో వాళ్ళ గోత్రనామాలు చెప్పుకుంటారు. అప్పుడు ఈ పాట పాడినంతసేపు కూడా ధూపం వేస్తారు అమ్మవారికి. ధూపం అలా వేస్తూనే ఉంటారు. పాట అయ్యేదాకా ధూపం వేస్తారు. అదంతా అయిన తర్వాత ఈ దంపతులు లేచి ప్రతి ముత్తైదు దగ్గరికి వెళ్ళి జోలు అడుగుతారు. జోలు అడగడం అంటే భార్య ఏమో తన కొంగుని, భర్త ఏమో తన ఉత్తరీయాన్ని చాచి వాళ్ళ ముత్తైదుల దగ్గరికి వెళ్ళి కించిత్ దేహి అని అడుగుతారు. కించిత్ దేహి అంటే కొంచెం ఇవ్వండి అని. అప్పుడు ఆ ముత్తైదులు వాళ్ళ దగ్గర ఉన్న చలివిడి, వడపప్పు, పానకం నుంచి కొంచెం కొంచెం ఇస్తారు. అలా 9 మంది దగ్గర అడుగుతారు. అడిగిన తర్వాత అదే వారు తింటారు. ఆ కుటుంబ సభ్యులు మాత్రమే తింటారు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. దాని తర్వాత మళ్ళాను ఇప్పుడు భోజనాలు ఏమిటంటే ఇది మాట చెప్పడం, పూర్వము ఈ చలివిడి అరకిలో పెట్టేవారు ముత్తైదులకి. అంతే పూర్వం ఏమిటంటే అవి చాలా ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు. 6 కిలో చలివిడి ఇచ్చినా అది వాళ్ళ కుటుంబాలకి సరిపోయేది, మరి మిగిలేదు కాదు. కానీ ఇప్పుడు అంతంత కుటుంబాలు లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు, చిన్న చిన్న కుటుంబాలు, సాధారణంగా భార్యాభర్తే కూడా ఉంటారు. అందుకని కొంచెం కొంచెం ఇస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ కుటుంబంలో ఎవరికి ఇచ్చిన చలివిడి ఆ కుటుంబంలో వారే తీసుకోవాలి. అందుకని కొంచెం కొంచెం పెడుతున్నారు ఈ రోజుల్లో. అయితే ఇదంతా అయిన తర్వాత భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు బంధువులను పిలుచుకుంటారు, మిత్రులను పిలుచుకుంటారు, అందరినీ పిలుచుకుంటారు కదా. వారికి క్యాటరింగ్ ఇచ్చినా కూడా ముత్తైదులు మాత్రం మడిగా వండి దంపతులు వడ్డిస్తారు. ముత్తైదులకి, బ్రాహ్మడికి, పోతరాజు ఉన్నారు కదా, సో వీళ్ళందరికీ వాళ్ళే మడిగా వండి వడ్డిస్తారనమాట. ఈ భోజనాలన్నీ వడ్డించి అయిన తర్వాత ముత్తైదుల దగ్గర పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకుంటారు. అయితే ఈ కామేశ్వరి వ్రతం ఎవరింట్లో ఆనవాయితీ ఉందో వాళ్ళు ప్రతి సంవత్సరము చేయాలి. సాధారణంగా చేస్తారు కూడా. అది ఎప్పుడంటే వైశాఖ మాసంలో చేస్తారు. దాన్ని చిన్న కామేశ్వరి అంటారు, లేదా ముంత చలవ అంటారు. అంటే ఏమిటంటే ఏ రోజైతే ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నారో ఆ ఇంటి ఇల్లాలు అమ్మవారి పూజ చేసి, కామేశ్వరి పూజ చేసి, చలివిడి, వడపప్పు, పానకం అది నైవేద్యం పెట్టి 5 లేదా కనీసం 3 ముత్తైదువులను పిలిచి ఇలా వాయినం ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుంటారు. వాళ్ళు ఆ తాంబూలంలోని వైశాఖ మాసం కాబట్టి మామిడి పళ్ళు పెడతారు. వైశాఖ మాసం కదండి, మామిడి పళ్ళు దొరుకుతాయి, అందుకని సాధారణంగా మామిడి పళ్ళు పెడతారు. దీనినే చిన్న కామేశ్వరి అంటారు. అయితే ఈ వ్రతం మాత్రం చాలా నిష్ఠానియమంగా శ్రద్ధాభక్తులతో చేసుకోవాలి. ఈ కామేశ్వరి వ్రతం చాలా మహిమగల వ్రతం. ఈ వ్రతం చేసుకున్న వారింట్లో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలుకి లోటు ఉండదు, అనంతంగా దొరుకుతాయి అని చెప్తారనమాట. అంత మహిమ. ఇంకో విషయం ఏమిటంటే ఈ కామేశ్వరి వ్రతం ఎవరికి ఉందో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లుంటే వారిని ఖచ్చితంగా ముత్తైదువులుగా కూర్చోబెడతారు. అయితే ఈ కామేశ్వరి వ్రతంలో కొంచెం ప్రాంతీయ భేదాలు ఉంటాయి అనుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు.
ఏది చేసుకున్నా అది అమ్మవారి వ్రతమే కదా. సో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి.